హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే వినాయక చవితి రోజు బ్లాగ్ అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది. ఇంట్లో గణపతిని తెచ్చుకున్నాము, పూజ గీజ అన్నీ చేసేసామండి. తర్వాత అమ్మవారి చెట్టు ఉంది మాకు, పోలేరమ్మది. ఆ చెట్టు కాడ మా ఆయన్ని చేయమన్నాను. నాకు ప్రాణం బాగాలేదనమాట, ఫీవర్గా ఉంది. ఇవి ఇప్పుడు నైట్ అంతా కొంచెం కష్టం ఎక్కువగా ఉండిందిలేండి. నైట్ 10 దాకా చెప్పాను కదా నేను, షాపు ఉన్నిందని చెప్పి. ఉదయం లేసి అన్నీ కడుక్కొని చెందుకునే లోపల వల్లితోటి పులిసిపోయిందనమాట. అందువల్ల ఏమో జ్వరం మళ్ళీ వచ్చినట్టునింది. అందుకని నేను కొంచెం బాగాలేదబ్బా, చెయ్యి అనగానే పాపం నేను చేసుకుంటాలే, ఇంట్లో వరకన్నా చెయ్యి అని చెప్పాడు. అందుకని చెప్పి మా ఆయన చేస్తున్నాడు అనమాట అమ్మకాడ. అందుకే ఐటమ్స్ కూడా పెద్దగా ఏం వండలేదండి నేను. ఉన్నాయి కదా కుడుములు, కొంచెం పులుసు అన్నం చేశాను, లడ్డు తెప్పించాను అనమాట. 3 రకాలు సరిపోయినాయి అనమాట. ఇంకా అక్కడైతే పళ్ళన్నీ పెట్టాను, ఇక్కడైతే ఓన్లీ అరటిపళ్ళు వరకే పెట్టాము. మా ఆయన వచ్చి మాల తెచ్చాడు అమ్మకి, మాల వేసేసినాము. మాల వేసేసి పూజ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చేసేసిన తర్వాత మళ్ళీ ఈదికి ఒక వినాయకుని పెట్టుకున్నాం అనమాట, చిన్నది. అంటే మాకు రోడ్ సైడ్ కదా, అక్కడ పెట్టాలని అన్నారు. అందుకని చెప్పి అక్కడ ఒక చిన్న విగ్రహం వినాయకుడికి ఉంటుంది అనమాట, బొమ్మ. అక్కడ కూడా పూజ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం దండం పెట్టేసుకుంటున్నాం. మా ఆయన పెట్టేసుకున్నాను, నేను పెట్టుకున్నాను, మా పాప ఇద్దరు కూడా పెట్టేశాడండి. తర్వాత మళ్ళీ మా ఆయన మళ్ళీ ఏడుకొచ్చి పూజ చేస్తాను అంటున్నాడు. అందుకని నేను అన్నీ అందిస్తున్నాను. అన్నీ అందించేసి అవును నేను వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వాళ్ళు పూజ చేసుకొని అన్నాలు పెట్టుకొని అవును వచ్చారు. ఇదే అండి ఈరోజు వీడియో, వినాయక చవితి వీడియో అనమాట. ఇంట్లో పూజా విధానం చూపించాను కదా. మా ఆయన చేసే పూజా విధానం చూడండి, ఏ విధంగా చేస్తున్నాడు ఏందని చెప్పి చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అమ్మా. కొంతమంది అయినా లైక్లు షేర్లు చేయండి, చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్. చూడండి, దీపం అయితే ఇక్కడ కూడా దీపం పెట్టాడు. ఇక్కడైతే మట్టి దీపారాజనలో అది పెట్టుకుంటున్నాం అనమాట, చిన్నది సింపుల్గా చేసేసుకున్నాం. చూడండి, మాల కూడా నేను కట్టాను అనమాట. బంతిపూలు తెచ్చినాడు. బంతిపూలు ఇంకా ఇప్పుడు అయితే పూల రేటు మరి విపరీతంగా ఉంది, అంత రేటు మనం కొనలేమని బంతిపూలు తెమ్మని చెప్పాను. రోజా పూలు తెచ్చుకున్నాడు. రోజా పూలు బంతిపూలతో అలాగా నేనైతే ఒట్టి బంతిపూలే మాలా కట్టాను అనమాట. అది వేసేసినాము. అక్కడికైతే చెట్టు కాడికి వచ్చి మాలే తెప్పించినాను, ఆడికి వేయించేసాను. ఇంకా లోపల వినాయకుడికి వచ్చి బంతిపూలతోనే మాల కట్టాను, రోజా పూలు పెట్టాను అనమాట. రోజా పూలు పూలుగా పెట్టాను.